బాగున్నారా అందరూ? ధర్మవరం వచ్చిన తర్వాత లేడీస్ ని బాగున్నావా అని అనొద్దు, ఎంత బ్రహ్మాండంగా ఉన్నారు అని చెప్పాలి. హార్టీ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ధర్మవరం వచ్చాం కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఫోన్ లిఫ్ట్ చేస్తే హలో అనాలి, వీళ్ళ ఎనర్జీకి ఎవరన్నా వావ్ అనాలి. థియేటర్కి వెళ్తే సినిమా చూడాలి, ధర్మవరం వస్తే మాత్రం ఆడవాళ్ళ టాలెంట్ చూడాలి. దేవుడి దగ్గరికి వెళ్తే కొబ్బరికాయ కొట్టాలి, ధర్మవరం ఆడవాళ్ళకి జై కొట్టాలి. అందరు స్మైలింగ్ ఫేసెస్ బాగున్నాయి. అంటే 12 గంటల షో అంటే పొద్దున్న 4 గంటల వేసి మేకప్ పోతారు కదా మీరు. మీ అంత అందంగా లేను నేను. మీ అందంతో పోలిస్తే ఈ అందం ఒక అందమా? ఎందుకు మీరు చాలా బాగున్నారు. లేదండి, మీరు న్యాచురల్ బ్యూటీస్. పొద్దున్న అట్లా లేవగానే పాచిముఖం కూడా అందంగా ఉంటుంది మీది. మేము ఏదో ఒకటి చేసుకోవాల్సి వస్తుంది. మీరు ఎప్పుడు ఏ పూట చూసినా ఏ టైంలో చూసినా అందంగా ఉంటారు, అందుకే ఆడవాళ్ళు అంటారు మిమ్మల్ని. మేము ఎప్పుడు మేకప్ వేస్తాం, మీరు ఎప్పుడు మేకప్ వేసుకోరు కదా. మిమ్మల్ని చూస్తే చాలా యాక్టివ్ గా, క్రియేటివ్ గా, డిస్ట్రక్టివ్ గా కనబడుతున్నారు. కాబట్టి మీరు కొత్త వంటని క్రియేట్ చేసి దానికి పేరు పెట్టాలంటే ఏం పేరు పెడతారు, ఏమంటారు? క్రేజీగా ఆలోచించండి. గరం గన్నేరు పప్పు. గరం గరం గన్నేరు పప్పు. మీ ఇంట్లో అందరూ తింటారా? చేసాగా గన్నేరు పప్పు తింటే ఏమైతుందో తెలుసు కదా. మీ మైండ్ లో నన్ను ఇంటికి పిలుద్దాం మీ వంటకి అని అనుకున్నావా? లేదుగా. ఓకే ఓకే. గుమ్మడికాయతో బావా. గుమ్మడికాయ బాగా స్టవ్ మీద పెట్టి దాన్ని వేడి చేసి దాని దగ్గరికి వెళ్ళి బావో 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 అంటావు కదా. చిట్టపడ్డ శనగపప్పు. శనగపప్పు చిటపట అన్నదా? ఏంది, ఏమేమి చెప్తావు దాంట్లో? అంటే దాని రెసిపీ ఏంటి అది చెప్పు నాకు. చిట్టపట అంతే, అది తిన్నరా చిటపట అంటారు. అల్వా ఆవకాయ వడాలి. ఏ రైల్వే స్టేషన్ అమ్మినా అనేవా నువ్వు? అల్వాతో ఆవకాయ వడలు. అల్వాతో ఆవకాయ వడలు తిన్నాక ఉంటారా మనిషి బతుకు? డెఫినెట్ గా ఉంటారా? అయితే ఓకే. ఉసిరికాయ చికెన్. ఉసిరికాయ చికెన్ అది జనరల్ గా చేస్తారు కదా. ఉసిరికాయ చికెన్ అంటే కొద్దిగా వెరైటీగా వేస్తారు, పెనాయిల్ వేసి కొద్దిగా చేస్తారు. చికెన్ లో ఫినాయిలా? మీ ఇంటికి పొరపాటున కూడా రానమ్మా దారిలో. కడుపు క్లీన్ అవుతుంది. నా కడుపు ఆల్రెడీ క్లీన్ ఉందమ్మా. వద్దమ్మా వద్దమ్మా, నీ ఫినాయిల్ చికెన్ నువ్వే తినమ్మా. గ్లామర్ గా అన్నారంటే అందుకే. నా గ్లామర్ పాడు చేయడానికి ఆ ఫినాయిల్ చికెన్ పెట్టేది నువ్వు. దానికి చాలా వెరైటీగా ఉంది. ఇట్రా అదే వరల్డ్ కప్ తీసుకురారా. ఫినాయిల్ తో చికెన్ మామూలుగా ఉండదు. గన్నేరు పప్పు, గరం గరం గన్నేరు పప్పు. మనం ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ రౌండ్ ఏంటంటే ఓ డైలాగ్, నేను డైలాగ్ చెప్తా, యాక్టింగ్ చేసుకుంటూ ఆ డైలాగ్ చెప్తా. ఆ డైలాగ్ చెప్పిన తర్వాత మీలో ఇద్దరు వస్తారు, ఇద్దరు నేను చెప్పిన డైలాగ్ చెప్తారనమాట. ఎవరైతే బాగా చెప్తారో ధర్మవరంలో 4 ఎకరాల భూమిలో చేరేసుకొని కూర్చొని ఫోటో దిగే ఛాన్స్ ఇస్తా. సువర్ణ అవకాశం ఎవరు గెలుచుకుంటారో చూద్దాం. ఆ డైలాగ్ ఏంటంటే, డైలాగ్ ఇప్పుడు నేను హీరోలాగా ఆవిడ హీరోయిన్ లాగా చేసి చూపెడతాం మీకు. మేమిద్దరం చేసిన తర్వాత మీలో ఇద్దరు, ఒకరు ఆ క్యారెక్టర్ ఒకరు ఈ క్యారెక్టర్ చేయాలన్నమాట. ఏ జోడీ అయితే అద్భుతంగా చేస్తుందో వాళ్ళకి నేను చెప్పినట్టు 4 ఎకరాల భూమి ఫోటో. ఏరా మ్యూజిక్. ఎవడాడు ఎవడాడు? నువ్వు ఎత్తినదించినప్పుడు నీ ధైర్యం నచ్చింది, నువ్వు రౌడీలు కొట్టినప్పుడు నీ సాహసం నచ్చింది, టోటల్ గా నీ స్టైల్ నచ్చింది. నేను ఎంచుకున్న మగాడివి నీవే. బేబీ చెప్పు. నువ్వు ఒక మగాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు, తప్పు లేదు. కానీ నేను ఒక ఆడపిల్ల నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, నీలాగా ఎద్దుని కాదు. ఒకటి మాత్రం చెప్తాను, గుర్తుపెట్టుకో. ఏంటంటే అతిగా ఆశపడే మగాడు, అతిగా ఆవేశపడే ఆడది చుక్కపడినట్టు చరిత్రనే లేదు. ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, నా దారి రహదారి. బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే. ఎవరు వస్తారు? రజనీకాంత్ గారు లాగా ఎవరు? దామ్మా నువ్వు రజనీకాంత్ ఇట్రా, ఇది తీసుకో. ఇప్పుడు రమ్యకృష్ణ యార్. రెడీ మ్యూజిక్. వీరా శృంగార
వీరా, ఎద్దును ఎదిరించినప్పుడు నీలో సాహసం నచ్చింది, ద్రౌడీల్ని కొట్టినప్పుడు నీలో ధైర్యం నచ్చింది, టోటల్ గా నీ స్టైల్ నచ్చింది, ఫైనల్ గా నేను కోరుకున్న మొగుడివి నువ్వే. ఇప్పుడు అసలైన సావు మొదలైంది చూడు. ఈ సావు అయిపోయింది, ఇక డైరెక్ట్ ఇది అంబులెన్స్ ఇక. రజనీకాంత్, నువ్వు ఒక మగాడిని చేసుకోవాలనుకుంటున్నావు, నేను ఒక ఆడదాన్ని చేసుకోవాలనుకుంటున్నా. అమ్మ ఇది ఏదో అరువు మీద కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటారు చూడు. ఆ ముచ్చట్లో ఉన్నది ఒక డైలాగు, పొగరు, ఒక స్టైలు. బేబీ ఆ నవ్వు రావాలి రజనీకాంత్ స్టైలు. బేబీ నువ్వు ఒక మగాడిని చేసుకోవాలనుకుంటున్నావు, నేను తప్పు ఒక లేదు. ఆడదాన్ని చేసుకోవాలనుకుంటున్నా. తప్పు లేదు. నువ్వు ఒక మగాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు, తప్పు లేదు. కానీ నేను ఒక ఆడపిల్లని చేసుకోవాలనుకుంటున్నా, కానీ నువ్వు ఆడపిల్లవి కాదు, ఒక ఎద్దువి. అది ఆ స్టైల్. కమాన్ వచ్చింది. రెడీ 3, 2, 1 గో. బేబీ నువ్వు ఒక మగపిల్లని మగపిల్లండి అవా. ఇద్దరు పక్కకి వేసుకోపోండి. లైట్ కెమెరా యాక్షన్. వీరా, శృంగార వీరా, ఎద్దును ఎదిరించినప్పుడు నీ ధైర్యం నచ్చింది. నువ్వు ఐసీయూలో పేషెంట్కి చెప్పట్లేదమ్మా, నువ్వు రజనీకాంత్ గారికి చెప్పావు. అప్పుడు ఆయన్ని చూసి వీరా, ఓ శృంగార వీరా, నువ్వు ఎద్దును ఎదిరించినప్పుడు అట్లా చెప్పమ్మా, అట్లా చెప్పు. ఆయన్ని ఇంప్రెస్ చేస్తున్నావు నువ్వు. రెడీ యాక్షన్. వీరా, శృంగార వీరా, నువ్వు ఎద్దును ఎదిరించినప్పుడు నీ ధైర్యం నచ్చింది. నువ్వు 10 మందిని కొట్టినప్పుడు నీ స్టైల్ నచ్చింది. నువ్వు మొన్న పొలం పనులు పోయినప్పుడు నీ పనితనం నచ్చింది. రజనీకాంత్ గారి డైలాగ్ చెప్పు. నువ్వు ఒక మగాడిని చేసుకోవాలనుకున్నావు, తప్పు లేదు. కానీ నేను ఒక ఆడదాన్ని చేసుకోవాలనుకుంటున్నాను, కానీ నీలో ఆడతనం లేదు. అతిగా ఆవేశపడే ఆడది, అతిగా ఆశపడే మగాడు సుఖపడినట్టు ఈ లోకంలో లేనే లేదు. ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే, నా దారి రహదారి, నేను ఓతా, తిరిగి రాను. అమ్మా ఇద్దరు ఏడు నుంచి వచ్చి నడిచింది. రమేష్ ఎలా చేస్తాం. కొత్త పార్టిసిపెంట్ జ్ఞాపిక ప్రొడక్షన్. ఐసీయూలో ఎవరు చేరుతారు? టేక్ నంబర్ 1 యాక్షన్. వీరా, ఓ శృంగార వీరా, నువ్వు ఎదును ఎదిరించినప్పుడు నీ సాహసం నచ్చింది, నువ్వు 10 మందిని కొట్టినప్పుడు నీలోని ధైర్యం నచ్చింది, అలాగే మొత్తం నీ స్టైల్ నచ్చింది. బేబీ, నువ్వు ఒక మొగాన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నావు, తప్పు లేదు. కానీ నేను ఒక ఆడదాన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నా, కానీ నీలాంటి ఎద్దుని పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు. అతిగా ఆశపడే ఆడది, అతిగా ఆశపడే మొగాడు ఎదిరించినట్టు చరిత్రలో లేదు. నా దారి రహదారి. వావ్, సూపర్, వావ్, ఫెంటాస్టిక్. రెడీ యాక్షన్. హే వీరా, నువ్వు ఎద్దును ఎదిరించినప్పుడు నీ ధైర్యం నచ్చింది, నువ్వు 10 మందిని కొట్టినప్పుడు నీ సాహసం నచ్చింది, టోటల్ గా నీ స్టైల్ నచ్చింది. నిన్ను ఎంచుకునే మొగాడివి నేనే. ఓ బేబీ, నువ్వు ఒక మొగాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు, తప్పు లేదు. నేను ఒక ఆడదాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, నీలా ఎద్దుని కాదు. ఆహాహా, అతిగా ఆలోచించే ఆడది, అతిగా ఆవేశపడే మొగాడు సుఖపడినట్లు చరిత్రలోనే లేదు. హహహ, నా దారి రహదారి. ఈ పనుల్లో కనిపించలేదు. ఇక్కడతో గుమ్మడికాయ కొట్టేస్తున్నామండి ఈ అద్భుతమైన సినిమా జ్ఞాపిక ప్రొడక్షన్స్. ఐసీయూలో డైరెక్ట్ ఎవరెవరైతే చెప్పారో వాళ్ళందరూ రండి.
సో టోటల్ గా ఫస్ట్ రమ్యకృష్ణ లాగా అద్భుతంగా చేసిన ఆవిడకైతే 1000 రూపాయలు. ఏది మా రమ్య, కంగ్రాచులేషన్. 800 రూపీస్ గోస్ టు రమ్యకృష్ణ. And third best performance goes to 500 rupees. Congratulations. ఇంతటితో వార్తలు సమాప్తం. ఈ రౌండ్లో ఏంటంటే వస్తారు 1 by 1 ఒక్కొక్క బాక్స్ తీసుకుంటారు. ఒక బాక్స్ లో 500 రూపాయలు కట్ట, ఇంకో బాక్స్ లో 200 రూపాయలు కట్ట, ఇంకొక బాక్స్ లో 100 రూపాయలు కట్ట, లాస్ట్ బాక్స్ లో కొత్తిమీర కట్ట. అంటే ఏం ఉండదు అనమాట. మీ అదృష్టం వచ్చారు, ఒక బాక్స్ తీసుకున్నారు, అందులో 500 రూపాయల కట్టలు వచ్చినాయి అనుకోండి. ఆ కట్ట నేను తీసుకొని మిమ్మల్ని ప్రశ్న అడుగుతా. ఆ ప్రశ్నకి చాలా రైట్ ఆన్సర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన సినిమా పేర్లు మీరు 1 by 1 చెప్తా ఉంటారు. అన్ని 500 మీకు ఇస్తా ఉంటా. అలానే 200, అలానే 100 ఖాళీ డబ్బా వస్తే ఇంటికి అది. సో ఫస్ట్ ఎవరు వస్తున్నారు అంటే ఒక మంచి మ్యూజిక్ ఏరా, మంచి డాన్స్ చేసే వాళ్ళని పిలుద్దాం. మేడం మీ పేరు? స్వప్న గారు. 4 డబ్బాలు ఉన్నాయి. ముట్టుకుంటే ఆ డబ్బా మీదే. పొద్దున్న లేవగానే ఎవరి ముఖం చూసారు? మా ఆయన మొహం. మీ ఆయన ముఖం కలిసి వస్తుందా లేదా మీకు? వస్తుంది. 26 ఏళ్ళగా చూస్తున్నా. 26 ఏళ్ళగా చూస్తున్నారు. ఆ 26 ఏళ్ళ లెక్క ఈ రోజు తెలుస్తుంది. చూసినప్పుడు ఎంత బాగా మీకు అదృష్టం ఉందో చూద్దాం. ఒక బాక్స్ తీసుకోండి. 500 రూపాయల కట్ట ఇందులోనే ఉంది అనుకుంటున్నారు మీరు. ఏదున్నా పర్లేదు, ఖాళీ డబ్బా వద్దు కదా. హ్యాపీగా మా ఆయన అంత ప్రశాంతంగా చూసుకుంటున్నాడు అనుకోవచ్చు కదా. ఏ పని చేయించుకోకుండా ఖాళీగా కూర్చోబెడుతున్నాడు అనుకోవచ్చు కదా. ఆడవాళ్ళు ఇలానే ఆలోచిస్తారేమో. ఇలానే ఆలోచిస్తారు. బాగుందమ్మా. అండ్ మీరు గెలుచుకున్నారు డబ్బులే వచ్చాయి. 100 రూపాయల కట్ట. బాణాసంచాలు ఏ సందర్భాల్లో పేలుస్తారు? దీపావళి పండగ, పెళ్లిళ్ళు, ఇంట్లో ఫంక్షన్ కి. అదే ఏం ఫంక్షన్? గృహప్రవేశం, పుట్టినరోజుకి, ఎగ్జామ్ లో పాస్ అయినారు. పాస్ కాక పాస్ అయింటారు చూడండి. చాలా కాదు, ఏమన్నారు? చాలా సార్లు ఫెయిల్ అయ్యి పాస్ అవుతారు చూడండి. రాసి 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 5 4 3 జనవరి ఫస్ట్ కేక్ కట్ చేసేటప్పుడు. టైం అయిపోయింది. చాలా మెల్లగా చెప్పారు. ఎంత గెలుచుకున్నారు మీరు? 1 2 3 4 5 500 రూపీస్. కంగ్రాచులేషన్. సినిమా రిలీజ్ అప్పుడు మన ఫేవరెట్ హీరో రిలీజ్ అయినప్పుడు వేస్తారు. అండ్ ఎవరన్నా పోయినప్పుడు కూడా కొంతమంది ఆచారాల్లో ఉన్నది బాణసంచి పేల్చడం, అప్పుడు పేలుస్తారు. గృహప్రవేశం చెప్పారు. ఎలక్షన్స్ అప్పుడు పేలుస్తారు. సినిమా సూపర్ డూపర్ హిట్ అయినప్పుడు పేలుస్తారు. సడన్ గా మర్చిపోయారు మీరు, అన్ని గుర్తు రాలేదు. నో ప్రాబ్లం. ఓకే, క్రికెట్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్. నేను అడిగిన ప్రశ్నకి ఎవరికైతే సమాధానం తెలుసో సమాధానం చెప్పకుండా చెయ్యెత్తాలి. మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పి లో ఎస్ అంటే ఏంటో తెలిసిన వాళ్ళు చేయొద్దండి. పింక్ సారీ మేడం, మైక్ ఉంది కాబట్టి చెప్పండి. శ్రీ. పూర్తి పేరు? దేవిశ్రీ ప్రసాద్. రైట్ ఆన్సర్. చేయండి. మీ పేరు చెప్పండి. కవిత. కవిత గారు ఒక బాక్స్ ఎత్తుకోండి. పొద్దున్న లేవగానే ఎవరి ముఖం చూసారు? పాప ముఖం. ఇంకో ఆప్షన్ ఇస్తున్నా, ఇదేనా ఇంకా వేరేది ఏదన్నా? అదే పర్లేదు. పాప అంటే ఏంటి? మహాలక్ష్మి. పొద్దున్న లేవగానే మహాలక్ష్మి ఫేస్ చూసారు కాబట్టి ఇదేనా? అదే. షూరా? షూర్. మహాలక్ష్మి ముఖం చూసారు పొద్దున్నే. అడిగి 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 కాబట్టి పర్లేదు, ఏదైనా పర్లేదు. మహాలక్ష్మి చూసారు కాబట్టి ఖచ్చితంగా లక్ష్మి తీసుకెళ్ళాలి ఇంటికి. మా లక్ష్మి ఉంది, మా పాపనే లక్ష్మి. అంతే అంటారా? అంతే. ఓకే, వెరీ గుడ్. ఇటు నుంచి ఒకరు, ఇటు నుంచి ఒకరు. ఇక్కడ నుంచి రెడ్ సారీ మేడం, ఇక్కడ నుంచి బ్రౌన్ సారీ మేడం. రండి మేడం. మీ పేరమ్మా? భారతి. భారతి గారు. రాధా. రాధా. భారతి గారు, రాధా గారు. ఒక దాంట్లో 500, ఇంకో దాంట్లో 200. మీ అదృష్టం ఏదైతే 500 చిక్కుతుంది లేదా 200 చిక్కుతుంది. తీసుకోండి. ఫస్ట్ తెచ్చుకున్నాం. చూద్దాం తొందరపాటు ఎంత గెలిపించిందో మిమ్మల్ని. 500 రూపీస్. వెరీ గుడ్. మీకు మహాభారతం తెలుసా? తెలియదు. మహాభారతమ్మా? తెలీదు. మహాభారతం. రండమ్మా. మీ పేరమ్మా? ఆదిలక్ష్మి. మీరు గెలుచుకున్న డబ్బులు మీకే. ఇప్పుడు ఈవిడ ఇక్కడ ఉండి తెలుసుకుంటది మహాభారతం గురించి. ఓకేనా? కౌరవ వంశం అంటే వాళ్ళు 100 మంది, వాళ్ళ పేర్లు వస్తే మీకు ఓకే. కౌరవ వంశం చెందిన వాళ్ళ ఎవరన్నా
5 మంది పేర్లు చెప్పండి, లేకపోతే ఎన్ని పేర్లు చెప్తే అన్ని 500 ఇస్తా. ధృతరాష్ట్రుడు, ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, దుశ్శాసనుడు, దుస్సల. ఉన్నాడా? వాళ్ళ సిస్టర్ పేరు దుస్సల. ఓకే 5 4 గాంధారి, గాంధారి అండ్ టైమ్ అప్. ఇటీయండి ఎంత గెలిచి ఎంత 5 10 15 20 2500 రూపీస్. వెరీ గుడ్. మీరు బయలుదేరండి, బస్ వచ్చి. క్వశ్చన్ ఏంటంటే జాగ్రత్తగా వినండి. ఆడవాళ్ళు ధరించే ఆభరణాలు చెప్పండి అమ్మా, 1 by 1. చేతులకి కాళ్ళకి ధరించే ఆభరణాలు. గాజులు, గాజులు, పట్టీలు, పట్టీలు, బ్రాస్లెట్, మెట్టెలు, అయిపోయినాయి కదా, చెప్పినావు కదా. మెట్టెలు, పట్టీలు చెప్పినావు కదా. రింగ్స్. రింగ్స్ టైం అప్ తర్వాత రింగ్స్ అన్నావు. టైం అప్ అయిపోయింది. అంతలోపు ఎంత తెలుసుకున్నావు ఒకసారి అమ్మా. 2 4 6 800 రూపీస్. నాట్ బ్యాడ్. సో థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్ ఏంటంటే, మీ టీం పేరేంటమ్మా? ధర్మవరం ఏంజల్. ధర్మవరం డైమండ్. సో ఇప్పుడు ఏంటంటే బెలూన్ లో గాలి ఊది 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 తీసి అలా వదిలేస్తే ఆ గాలి ఆ ఫోర్స్ కి ఆ లైన్ దాటాలి, కింద ఏదైతే లైన్ ఉందో. మీరు ఆడుతుంటారు, ఒకరు ఆడుతున్నప్పుడు మిగతా ఇద్దరు సైలెంట్ గా ఉండాలి. ఒకరిది అయిపోయిన తర్వాత మిగతా వాళ్ళకి ఈ పంపర్ ఇస్తాం అనమాట. గాట్ ఇట్? అర్థమైంది కదా. లైన్ అవతల బ్లూ ఎక్కువ ఉన్నాయా గ్రీన్ ఎక్కువ ఉన్నాయా కౌంట్ చేస్తాం. 1 minute తర్వాత ఎవరి కలర్ అయితే ఎక్కువ ఉంటుందో బెలూన్ వాళ్ళే విన్నర్. గాట్ ఇట్? కానీ కొట్టేటప్పుడు మీరు సిటప్స్ చేస్తూ ఉండాలి. సిటప్ చేస్తున్నప్పుడే ఆ గాలి కొట్టాలి. స్టాండింగ్ లో అయితే గాలి కొడితే నేను అది కౌంట్ చెయ్య. మీ నుంచి ఎవరు వస్తున్నారు? ఫస్ట్ ముందుకు రండి. ఫస్ట్ వచ్చిన వాళ్ళు ముందుకు రండి. ఇది గ్రీన్ మీది, ఎల్లో మీది. యువర్ టైం స్టార్ట్స్ నౌ. వన్ టూ 2 గ్రీన్లు కనబడుతున్నాయి కానీ 4 బ్లూలు కనబడుతున్నాయి కాబట్టి రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్స్, 3000 రూపాయలు. రండి, ఒకరిది ఎల్లో టీము, ఒకరిది ఆరెంజ్ టీము. ఎవరైతే మద్దలు తీసుకొచ్చి పెడతారో వాళ్ళే క్యాష్ ప్రైజ్ విన్నర్స్. ఎల్లో టీం నుంచి ఎవరు వస్తున్నారు? బ్లాక్ సారీ మేడం రండి. ఇటువైపు నుంచి ఆరెంజ్ సారీ మేడం రండి. మద్దల ఎల్లో దగ్గర మీది ఎల్లో, మీది ఆరెంజ్. ఏ 2 కోన్స్ అయితే మద్దలు వస్తాయో వాళ్ళే విన్నర్. గాట్ ఇట్?
వాళ్ళకి క్యాష్ ప్రైజ్. చేతులు కలుపుకోండి. పాల్ మీట్స్ మైక్ టైసన్ అగైన్. రెడీ? చెవులు చేతిలో పట్టుకోండి. 5 గుంజీలు, దాని తర్వాత నేను గో అనే వరకు గుంజీలు తీస్తూనే ఉండండి. గో అన్నప్పుడు పరిగెత్తాలి. 3, 2, 1 డూ ఇట్. 1 2 3 4 5 గో. ఏ నాలికిట మడత పెట్టి వేళ్ళు 2 జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి విసిలి 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 విసిలి. వెరీ గుడ్, చాలా ఫాస్ట్ గా ఆడారు. కంగ్రాచులేషన్. మేడం మీ పేరు? సుధామణి. ఇంత ఫాస్ట్ గా ఉండడానికి కారణం ఏంటండి? ఏం తింటారు పొద్దున్నే? మా ఆయన నాకు మంచి ఎనర్జీ ఇస్తాడు. మార్నింగ్ ఏమేం చేస్తాడు? కాఫీ పెట్టిస్తాడు. కాఫీ పెట్టిస్తాడు, ఇంకా ప్రేమగా చూసుకుంటాడు. ప్రేమగా చూసుకుంటాడు. అంటే ఈ కోన్ లో మీ ఆయన్ని చూసారా? జుట్టు పట్టుకొని పీకేది. మా ఆయన నా మీద చూపించే ప్రేమ నేను దీంట్లో చూపించాను. దీంట్లో చూపించి గెలిచి మీ ఆయనకు డెడికేట్ చేయాలనుకుంటున్నారు. వెరీ గుడ్. విన్నర్ కి మాత్రం 1000 రూపీస్. కంగ్రాచులేషన్స్, హార్డ్ లక్. అది ఈ రోజు ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్. ఆడవాళ్ళు మీకు